మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బర్తలోమయి, ఈ వీడియోలో బర్తలోమయి గురించినటువంటి విషయాలన్నీ, ఆయన చరిత్ర మనం తెలుసుకుందాం. బర్తలోమయి యేసు ప్రభువారి 12 మంది శిష్యులలో అపోస్తులలో ఒకడు. బర్తలోమయి అనగా తొలమయి కుమారుడు అని అర్థం. ఇతడు నప్తాలి గోత్రకుడు. ఇతన్ని నతానియేలు అని కూడా అంటారు. ఫిలిప్పు నతానియేలును యేసు ప్రభువారి దగ్గరకు తీసుకువచ్చాడు యోహాను సువార్త ప్రకారం. మొదటగా 3 సువార్తల్లోనూ కూడా ఫిలిప్పు, బర్తలోమయి ఇద్దరు పేర్లు కూడా ప్రక్కనే వ్రాయబడ్డాయి. దీనిని బట్టి నతానియేలు, బర్తలోమయి ఇద్దరు కూడా ఒకటే అని చెప్పవచ్చు. ఈ బర్తలోమయి ఇండియా కూడా వచ్చాడు. హెబ్రీ భాషలో వ్రాసినటువంటి అపోక్రిఫా సువార్తల్లో లిఖించినటువంటి విషయం ఏంటి అంటే, ఈ బర్తలోమయి మత్తయి సువార్తను తీసుకుని, ఈ మత్తయి సువార్తను పట్టుకుని హిందూ దేశ ప్రాంతానికి కూడా వచ్చారు అని, అక్కడ వచ్చి పరిచర్య కూడా చేశారు అని చెప్తారు. అల్బహాజన్ అనేటువంటి ఒక ఓయాసిస్ ప్రాంతంలో, తర్వాత పాలియానం అనేటువంటి దేశంలో, ఆసియా మైనర్ ఫ్రిగ్రియాలో ఇలాంటి పరిచర్య ఈయన చేసినట్లు మనం చూస్తాం. అయితే ఫిలిప్ గురించినటువంటి చరిత్రలోనే బర్తలోమయి కూడా కనపడతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా వారిద్దరూ కూడా కలిసి చేసినటువంటి పరిచర్య వివరాలు చాలా చోట్ల ఉంటాయి. వీరి ద్వారా ఫిలిప్పు హతసాక్షిగా మరణం పొందే సమయంలోనే బర్తలోమయి కూడా చచ్చిపోవాలి, బర్తలోమయిని కూడా చంపేయాలి. కానీ ఎందువల్లనో ఆయన ప్రభు తప్పించారు. ఆ తర్వాత బర్తలోమయి ఆర్మేనియా ప్రాంతానికి పరిచర్య నిమిత్తం వెళ్ళాడు. అక్కడ ఒక దేవాలయాన్ని కూడా కట్టించాడు. ఇది సోవియట్ రష్యాలో ఉంటుంది. ఈ దేశంలో ప్రస్తుతం డార్బండ్ అనేటువంటిది, అంటే ఆల్ ఐనా అని పూర్వం దాన్ని పిలుచుకునేవారు, ఆ ప్రాంతంలో హతసాక్షిగా చనిపోయాడు ఈయన. కాబట్టి ఆ ప్రాంతం ఆర్మేనియాకు దగ్గరలోనే ఉంటుంది. ఆర్మేనియా ప్రాంతంలోనే ఆయన చనిపోయినట్లు, అక్కడే సమాధి చేయబడినట్లు కూడా మనం చూస్తాం. ఈ విషయాలన్నీ మనం విపులంగా మనం తెలుసుకుందాం. అయితే బర్తలోమయి గురించి కొన్ని సంఘటనలు మనం చూద్దాం. 1685లో డోర్మన్ న్యూమన్ అనేటువంటి వ్యక్తి కొన్ని వివరాలు రాశాడు. వాటి ద్వారా బర్తలోమయి హిందూ దేశానికి వచ్చాడని, అంటే ఇండియాకి వచ్చాడని, తనతో హెబ్రీ భాషలో ఉన్నటువంటి మత్తయి సువార్త తెచ్చుకున్నాడు అని, అప్పటి విశ్వాసులకు ఆ మత్తయి సువార్త ద్వారానే సువార్త చేశాడు అని, వారు విశ్వాసులంతా కూడా కూడుకునేటువంటి ప్రదేశంలోనే ఆ హెబ్రీ భాషలో ఉన్నటువంటి మత్తయి సువార్త తర్వాత త్రవ్వకాల్లో దొరికింది. ఆయన చేసిన బోధనకు గాను ప్రభువును అంగీకరించినటువంటి కొన్ని కుటుంబాలు ఆయన పరిచర్యకు చాలా సహకరించేవారు. అక్కడ నుండి ఆయన ఆఫ్రికాకు వెళ్తాడు, అంటే హిందూ దేశం నుంచి ఆఫ్రికా వెళ్తాడు. ఫ్రిగియాలోని హియూరోఫోలిజ్ అనేటువంటి ప్రాంతంలో ఫిలిప్పుతో కలిసి పరిచర్య చేశాడు. ఈ ప్రాంతం వారు వీరిద్దరిని కూడా శిలువ మరణానికి అప్పగించాలని నిర్ణయిస్తారు. ఫిలిప్పుతో పాటే బర్తలోమయి కూడా సిలువకు కట్టారు. కానీ అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు కొన్ని కారణాల వల్ల బర్తలోమయిని విడుదల చేస్తారు. ఫిలిప్పును మాత్రమే హతసాక్షిగా చంపేశారు. జాన్ క్రిసోస్టమ్ చరిత్రకారుడు చెప్పినటువంటి దాని ప్రకారం బర్తలోమయి అక్కడ నుంచి కయోనియా ప్రాంతానికి పరిచర్యకు వెళ్తాడు. ఆయన పరిచర్యలో చివరి ప్రాంతం ఆర్మేనియా ద గ్రేట్. ఈ ఆర్మేనియా ప్రాంతంలోనే ఆల్సనోఫిల్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ ఆల్సనోఫిల్లో ప్రజలంతా కూడా ఎక్కువగా విగ్రహారాధికులు వాళ్ళు. ఆ ప్రాంతంలో నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని సిలువ వేసి చంపేవారు. ఈ పద్ధతిని వీరు ఈజిప్ట్, ఆర్మేనియా నుంచి అలవాటు చేసుకున్నారు. అందుచేత బర్తలోమయిను కూడా తలక్రిందులుగా సిలువ వేసి చంపారు అని చెప్పి ఆనాటి ప్రాంతపు గవర్నర్ ఆదేశాలను బట్టి అవన్నీ మనకు తెలుస్తుంది. ఇరాన్ దేశంలో అండ్ మోడర్న్ ఇరాన్ దేశంలో క్రైస్తవ నాయకులు 1వ శతాబ్దపు చరిత్ర ప్రకారం, ఈ 1వ శతాబ్దపు చరిత్ర చెప్పిన దాని ప్రకారం ఈ బర్తలోమయి ఆ దేశంలో పరిచర్య చేసినట్లు వాళ్ళు అంగీకరించారు. ఆర్మేనియాలో ఆయన హిందూ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ పర్షియా దక్షిణ భాగంలో అరేబియా ప్రాంతంలో ఎక్కువ స్వార్థ పరిచర్య చేశాడు. అక్కడ ముగించుకుని ఆర్మేనియా చేరాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ లూరా అల్బన్ ఈ ప్రాంతంలో గవర్నరు ఆదేశాల ప్రకారం తలక్రిందులుగా సిలువ వేయబడి క్రూరమైన హింసకుల్లోనే హతసాక్షిగా మరణించాడు. మొత్తం మీద ఆర్మేనియాలో బర్తలోమయి 16 సంవత్సరాలు పరిచర్య చేశాడు. బర్తలోమయితో ఆర్మేనియాలో పరిచర్య చేసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి అపోస్తలుడు యూదా తద్దయి. వీరిద్దరి సమాధులు కూడా ఆర్మేనియాకు తూర్పు దిశగా ఉంటాయి. ఆర్మేనియన్ల చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 43 నుంచి 66 క్రీస్తు శకం మధ్య వీరిరువురు కూడా పరిచర్య చేశారు. వీరిద్దరూ కూడా పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. తద్దయి క్రీస్తు శకం 68లో హతసాక్షిగా మరణం పొందాడు. అంతేకాదు వీరు మరణించినటువంటి కాలంలోనే అక్కడ క్రైస్తవులుగా మారినటువంటి సుమారు 1000 మంది, దాదాపు 1000 మంది హతసాక్షులుగా అక్కడే మరణించారు. ఆ ఒక్కచోటే క్రైస్తవులుగా 1000 మంది హతసాక్షులుగా మరణించారు. యూసిబిసిఎస్ ఈ విషయాన్ని చాలా చక్కగా తన గ్రంథాల్లో వివరించాడు. క్రైస్తవ్యం కన్నా ముందు సుమారు 3.5 శతాబ్దాలకు పూర్వం అలెగ్జాండర్ భారతదేశంలోని సింధు నది లోయ ప్రాంతంలో దండయాత్ర చేశాడు. ఇతనితో పాటు కొందరు పార్థియన్లు కూడా వచ్చారు. అలెగ్జాండర్ మొత్తం 70 పట్టణాల్లో సింధు నది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 70 పట్టణాలను ఆక్రమించేశాడు.
తద్వారా అనేక దేశముల నుంచి వివిధ జాతుల వారు, మతాల వారు, నాగరికత ఉన్నటువంటి వారు, వివిధ రకాలైన వారంతా కూడా ఈ ప్రాంతంలో నిండిపోయారు. ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు రహదారి మార్గాలన్నీ కూడా కలవబడ్డాయి కాబట్టి ఇతర ప్రాంతాలకు వాళ్ళు మెర్చయ్యారు. అప్పటికే ఆ ప్రాంతానికి బర్తలోమయి హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి మత్తయి సువార్తను పట్టుకొని యేసు ప్రభువారు పరిచర్య నిమిత్తం హిందూ దేశానికి వచ్చాడు. ఈ విషయం ఒక సువార్తకుని ద్వారా తెలిసింది. పర్షియన్ల దగ్గర కూడా బర్తలోమయి గురించినటువంటి విషయాలు, గ్రంథాలు వారి దగ్గర ఉంటాయి. ఫెంటీనియస్ అనేటువంటి ఒక స్టాయిక్ స్కూల్ దాంట్లో చదువుకునేటువంటి ఒక వ్యక్తికి బర్తలోమయి ఉపయోగించినటువంటి హెబ్రీ భాషలో వ్రాయబడిన మత్తయి సువార్త లభ్యమైంది. అది దొరికింది. ఈ ఫెంటీనియస్ అనేటువంటి వ్యక్తికి ఆ గ్రంథం దొరికింది. అయితే దాన్ని అలెగ్జాండ్రియా నుంచి వచ్చే సమయంలో తనతో పాటు తెచ్చుకుంటాడు. ఆ గ్రంథంతో పాటే ఇండియాకు వచ్చి సువార్త చేస్తాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బర్తలోమయి అనగా తొలమయి కుమారుడు అని అర్థం. అదే నతానియేలు అనేది గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని బహుమానం అని అర్థం. అయితే బైబిల్లో 2వ సమూయేలు గ్రంథంలో 3:3లో గెషూరు రాజు అయినటువంటి తొలమయి అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈ తొలమయికి కుమార్తె ఉంటుంది. ఈమె పేరు మయాక. ఈమె దావీదు మహారాజు యొక్క భార్య. ఈమె ద్వారా దావీదుకు అబ్షాలోము జన్మిస్తాడు. అందువలనే జెరోము ఆలోచనలు బట్టి బర్తలోమయి రాజవంశానికి చెందినవాడు అంటారు. అంటే ఈయన రాజవంశానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ యొక్క బర్తలోమయిని వీరు చిత్రీకరిస్తారు. అయితే ఆనాటి టాలమీ అనేటువంటి శాస్త్రవేత్త కూడా రాజవంశానికే చెందినవాడై ఉండవచ్చు అని చెప్పి ప్రతిదీ కూడా దానికి సంబంధించిన విషయం తెలుస్తుంది అని ఆయన కూడా చెప్తాడు. ఏది ఏమైనా ఇతడు ఉన్నత వంశీయుడు అయినా కానీ జాలరులతో కలిసి ఆయన చక్కగా పరిచర్య చేసి ముగించాడు. బర్తలోమయి ఆర్మేనియా ప్రాంతంలో పరిచర్య చేసేటువంటి సమయంలోనే ఆల్బానాలో హతసాక్షిగా మరణం పొందాడు. ఈ ఆల్బానా ప్రదేశం డార్బండ్ అనేటువంటి ప్రాంతంగా పిలువబడుతుంది. బర్తలోమయి తన బోధనల్లో విగ్రహారాధనను చాలా ఖచ్చితంగా బహిరంగంగా ఖండించేవాడు. ఇతడు తలపై ఉంగరాల చుట్టూ నల్లని మేని ఛాయ, విశాలమైనటువంటి కన్నులు, కొనదీలినటువంటి సూది ముక్కు, తన తల వెంట్రుకలు కూడా చెవుల వరకు కూడా ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పి, సో నెరసిలినటువంటి తెల్లని వెంట్రుకలతో పెరిగినటువంటి గడ్డముతో ఈ విధంగా ఉంటాడు అని చెప్పి, అంతేకాకుండా అతను ఎత్తు కూడా అంత పొడుగు కాదు, అంత పొట్టి కాదు, మధ్యస్థంగా ఉంటాడు. అంతేకాకుండా ఊదారంగు చారలు ఉన్నటువంటి తెల్లని అంగీని ధరించేవాడు, తెల్లని వస్త్రాన్ని ధరించేవాడు. ఇతని పై వేసుకున్నటువంటి పై వస్త్రం కూడా ఊదారంగు ముత్యాలతో 4 పక్కల కూడా కొట్టబడి ఉండేది. దీనిని ఇతడు తన అంగీపై కప్పుకునేవాడు. అతడు సేవ చేసినటువంటి సుమారు 26 సంవత్సరాల కాలంలో అతని అంగీ పై వస్త్రము పాతదిగా లేదు, చిరిగిపోలేదు. ఇతని పాదరక్షలు, చెప్పులు కూడా లేక బూట్లు కూడా తన పరిచర్య కాలంలో ఇంచుమించుగా 26 సంవత్సరాల పాటు పాడుగాలేదు, అరిగిపోలేదు, తెగిపోలేదు. ఈ వివరాలన్నీ కూడా బర్తలోమయి చరిత్ర గ్రంథాల్లో తెలుస్తాయి. ఈ విధంగా చరిత్రకారులు ఈ విధంగా ఆయన గురించి వర్ణించారు. అంతేకాకుండా ఇతడు రాత్రింబవళ్లలో 100 సార్లు ప్రార్థన చేసేవాడు. బర్తలోమయి స్వరం కూడా బోరధ్వనిలా వినిపించేది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఈయన పరిచర్య అంతట్లో కూడా దేవదూతలు ఆయనకు తోడుగా ఉండేవారు. అతడు బహుభాషా కోవిదుడు, ఎక్కువ భాషలు కూడా మాట్లాడేవాడు. తన సేవ, తన పరిచర్య కాలమంతా కూడా చిరునవ్వుతో ఉండేవాడు, చిరునవ్వుతోనే పలకరించేవాడు. అంతవరకు కూడా అతడు తన కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించేవాడు ఈ బర్తలోమయి అనేక అద్భుతాలు తన పరిచర్యలో కూడా జరిగించాడు, పరిచర్యలో చేశాడు, అద్భుతాలు చేశాడు. అక్కడి రాజు కుమార్తె పిచ్చిది. ఆ అమ్మాయిని బాగు చేసి రాజు పూజించేటువంటి విగ్రహాన్ని బాహాటంగా బయటకు తెప్పించి అందరి సమక్షంలో ఆ విగ్రహంలో దాక్కున్నటువంటి సాతానును గద్దించగా అది బయటకు వచ్చేస్తుంది. ఆ సాతానును వెళ్ళగొట్టేస్తాడీనా. అందరూ కూడా ఆ సాతాన్ను కూడా చూశారు. ఇది చురుకైనటువంటి ముఖము కలిగి నల్లగా ఉండేది, పొడువాటి గెడ్డము, పాదముల వరకు కూడా ఎర్రటి కళ్ళు, మండుతున్నటువంటి అగ్ని జ్వాల వంటి ఊపిరి, మొల్లపంది శరీరంపై ఉన్నటువంటి ముళ్ళు వంటి రెక్కలు ఆ యొక్క శాతానుకున్నాయి అని చెప్పి దాన్ని చూడడానికి భయంకరంగా ఉంది అని చెప్పి చరిత్రకారులు వారు ఈ విధంగా వర్ణించారు. అంతేకాకుండా అర్మేనియా ప్రాంతంలో ఈ రాజు కుమార్తె గురించి, ఈ విగ్రహ సాతాను గురించి కూడా వారి చరిత్రక గ్రంథాల్లో వారు చక్కగా కథలుగా వారు చెప్తారు. ఈ దారుణమైనటువంటి విషయాలన్నీ రాజు, పూజారులు, ప్రజలు అంతా కూడా కల్లారా చూశారు. ఆ తర్వాత రాజుతో సహా అనేకులు క్రైస్తవులుగా మారి బాప్తిజం తీసుకున్నారు, అంగీకరించారు. కానీ అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజు సహోదరుడైనటువంటి స్టియోగస్ అనేటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. అతను వెంటనే బర్తలోమయిని బంధించేశాడు, చెరలో పెట్టించాడు, గుదియలతో కట్టించి కర్రలతో బాధించి ఆయన చర్మాన్ని ఒలిపించి హింసకు గురిచేసి, బాధకు గురిచేసి ఆ తర్వాత ఆయన్ని శిలువ మరణానికి అప్పగించాడు. బర్తలోమయి యేసు ప్రభు యొక్క హతసాక్షిగా మరణించాడు.
కాన్స్టెంటిన్ కాలంలోనే ఎడిక్ ఆఫ్ మిలాన్ అనేటువంటి ఒక పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ ప్రదేశాలు కూడా కనుగొన్నారు. సో అవన్నీ కూడా ఆర్కియాలజీలో కనుగొనబడ్డాయి. దానిలో అర్మేనియా నుంచి పాలస్తీనాకు వచ్చినటువంటి యాత్రికుల గురించి కూడా ఉంటుంది. అప్పటికే అర్మేనియా ప్రాంతం అంతా కూడా దేవాలయముల సముదాయంతో నిండిపోయింది. అనేకమైన జ్ఞాన పీఠాలు కూడా అక్కడ కనుగొన్నారు. క్రీస్తు శకం 325 నుంచి 335లో ఈ ప్రాంతంలో యెరూషలేంలో మెకారియన్ అనేటువంటి బిషప్కు అర్మేనియా బిషప్ అయినటువంటి వార్డెన్స్కు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. వారిద్దరి ఫ్రెండ్షిప్ వల్ల ఆర్మేనియా దేవాలయంలో తద్దయి, బర్తలోమయి వీరిద్దరి యొక్క సమాధులు కూడా బయటపడ్డాయి. ఎప్పటికీ ఆ సమాధులు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇప్పటికీ వారి సమాధులు ఉన్నాయి. ఆ తరువాత రోమన్ క్యాథలిక్ ప్రచార వ్యవహార కార్యక్రమాల్లోనే ఈ అపోస్తుల యొక్క అస్థికులు, ఈ ఎముకలన్నీ కూడా కాలక్రమేణీ స్థానభ్రంశం చెందాయి. అంటే ఇతర ప్రాంతాలకు స్థానభ్రంశం చెందాయి. అనేక ప్రాంతాల్లో వారి విడి భాగాలు భద్రపరచబడ్డాయి. బర్తలోమయి అవశేషాలన్నీ కూడా ఎక్కువగా రోమాలో భద్రపరిచారు. వారి అవశేషాలు కూడా ఎలా ఉన్నాయి అంటే క్రీస్తు శకం 508లో అనస్టేషియా అనేటువంటి ఒక చక్రవర్తి మెసొపొటేమియాలో జ్యూవాన్ పట్టణాన్ని కట్టించాడు. జ్యూవాన్ పట్టణాన్ని కట్టిస్తాడు మెసొపొటేమియాలో. పరిశుద్ధుల యొక్క అవశేషాలన్నీ కూడా ఆయన కలెక్ట్ చేస్తాడు. అట్లాంటి అస్థికలన్నీ కూడా ఈ జ్యూవాన్ పట్టణానికి రప్పిస్తాడు. ఈ కాలంలోనే యాత్రికుడైనటువంటి బిషప్ గ్రెగరీ, 6వ శతాబ్దం కాలానికి చెందినటువంటి గ్రెగరీ అనేటువంటి వ్యక్తి అనేకమైన అపోస్తుల, క్రైస్తవుల అవశేషాలను, ఆ అస్థికలను సిసిలీ ప్రాంతానికి, నిఫాలీ ద్వీపానికి కూడా రప్పిస్తాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 809లో అనస్టేషియన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బుక్ కలెక్టర్స్, పుస్తక భాండాగర అధిపతులు ఉంటారు. వారు కొన్ని అవశేషాలను బెనవెందో ప్రాంతానికి, ఆ తర్వాత 983లో దిక్టో III అనేటువంటి చక్రవర్తి తన కాలంలో రోమాకి రవాణా చేస్తాడు. సో ప్రస్తుతం ఈ అస్థిక అవశేషాలన్నీ కూడా ఎముకలు, పుర్రెలు ఇవన్నీ కూడా టైబర్ నది దగ్గర బర్తలోమయి దేవాలయం ఉంది. బర్తలోమయి దేవాలయం లోపల గర్భగుడిలో ప్రార్థనా పీఠం క్రింద ఇవన్నీ చేర్చారు. ఇవన్నీ చేర్చబడ్డాయి. ఆయన మోచేతి ఉంటుంది. మోచేతిని మాత్రం బిషప్ బెనవెంటో అనే వ్యక్తి ఎడ్వర్డ్ కఫేషర్కు ఇస్తాడు. ఇస్తే అతడు దాన్ని కాంటార్బరీ దేవాలయానికి చేరుస్తాడు. ఇవి క్యాథలిక్కులు వాస్తవిక రచనల ద్వారా బయలుపడినటువంటి వాస్తవాలు. అయితే చివరకు బర్తలోమయి అస్థికావశేషాలు మాత్రం ఎక్కువగా టైబర్ నదీ ద్వీపంలో ఉన్నటువంటి ఈయన పేరుతో, అంటే బర్తలోమయి పేరుతో కట్టబడిన దేవాలయంలోనే దాచబడి పదిల్చబడి ఉన్నాయి అని చెప్పి చరిత్రలు మనకు తెలియచేస్తాయి. అయితే బర్తలోమయి యొక్క చర్యలు బైబిల్లో ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఇతడు ఫిలిప్పు ద్వారానే ప్రభు వద్దకు నడిపించబడ్డాడు. ఫిలిప్పు ఫ్రెండ్ కాబట్టి యెరూషలేము దేవాలయం వద్ద ఈయన ఫిలిప్పుతో, ఇతర శిష్యులతో అనేక సార్లు యేసు ప్రభు వారితో కలిశాడు. లవొదొకియా, కొలస్సీ ప్రాంతాలలో ఫిలిప్పుతో కూడా ఆయన పరిచర్య చేశాడు. అంతేకాకుండా రోమాలో కూడా రోమా ఫ్రాకాన్సులేట్ భార్య ఈయన ప్రార్థనల ద్వారా స్వస్థత పొంది ప్రభువును అంగీకరించింది. కానీ ఆమె భర్త బర్తలోమయిని శిలువ మరణానికి అప్పగించాడు. ఈ విధంగా ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో తన సేవను చేశాడు. బర్తలోమయి మరణించినటువంటి ప్రదేశం ప్రస్తుతం దాన్ని అజర్బైజాన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. దాని పాత పేరు అల్బెనోపోలిస్. ఈ పట్టణాన్ని ప్రస్తుతం డేర్బెండ్ అని పిలుస్తున్నారు. ఈ డేర్బెండ్లోనే ఆయన చనిపోయాడు. ఇది సముద్ర ముఖద్వారంలో ఉంటుంది. ఇక్కడ స్టెఫీల్ అనేటువంటి వారు గుర్రాల వ్యాపారం చేస్తారు ఎక్కువగా. వీరు అడవి మనుషుల్లా ఉంటారు. ఈ ప్రాంతానికి వ్యాపార నిమిత్తం అనేకులు వస్తూ పోతూ ఉంటారు. 1294లో మార్కోపోలో యాత్రికుడు గురించి తెలుసుగా. ఈ మార్కోపోలో యాత్రికుడు ఈ ప్రాంతాన్ని దర్శించాడు. బ్రెహారియం అపోస్టలోరం అనేటువంటి గ్రంథం ద్వారా బర్తలోమయి చర్మాన్ని ఒలిపించి సజీవంగా మరణం విధించి చంపారు అని చెప్పి ఈయన పరిచర్యను ఈ మార్కోపోలో చెప్తాడు. అంతేకాకుండా ఆయన పొందినటువంటి శ్రమ మామూలుది కాదు. చాలా చిత్రహింసలు అనుభవించి చనిపోయాడు. బర్తలోమయి గురించినటువంటి విషయాలన్నీ కూడా గ్రీకు భాష, లాటిన్ భాషల్లో ఉంటాయి. ఎప్పటికీ కూడా ఇవి భద్రపరచబడి ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ, ఈ చరిత్రకు సంబంధించిన గ్రంథాలు ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి. వీటి ద్వారానే ఆయన చర్మమును కోసినటువంటి కత్తి, ఆ కత్తి యొక్క చిత్రం, అంతేకాకుండా ఆయన బొమ్మతో పాటు ఇవన్నీ కూడా ప్రచారంలోకి వచ్చాయి. సో ఇది అపోస్తుడైనటువంటి సెయింట్ బర్తలోమయి యొక్క చరిత్ర గురించినటువంటి విషయాలు. ఈ బర్తలోమయికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ విధంగా నేను వివరించడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు ఇంకొక వీడియో ద్వారా నేను చెప్తాను. ఇవన్నీ కూడా మీకు నచ్చితే, మీకు అర్థమైతే ముందు లైక్ చేయండి. అంతేకాకుండా ఈ అపోస్తుల గురించి ఇతరులకు కూడా పరిచయం చేయండి. అనేక మంది చరిత్రలు తెలుసుకుంటారు. అనేక మంది అపోస్తుల యొక్క హతసాక్ష్యాలు తెలుసుకుని బలపడతారు. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో, మంచి వీడియోతో మరలా మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంతవరకు కూడా చూస్తూనే ఉండండి. దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ కూడా తోడై బలపరచునుగాక. ఆమేన్.